వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ మ్యాగజైన్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఇప్పటికే రెండు వీడియోస్ రిలీజ్ చేసినాము. సో ఇంకా మిగతా ముఖ్యమైన అంశాలను కూడా ఈ సెషన్లో మనం చదువుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రిమండలి పరిణామం. సో భారతదేశంలో మనకు మంత్రిమండలి అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు ఇది చర్చిస్తున్నామంటే లోక్సభకు ఎన్నికలు ముగిసినాయి, కొత్తగా మనకు మంత్రివర్గం అనేది ఏర్పాటు అయ్యింది. ఈ సంగతి మీకు తెలిసిందే. మరి జూన్ 9వ తేదీన ఈ కొత్త మంత్రివర్గం అన్నది ప్రమాణ స్వీకారం చేసింది. ఈ నేపథ్యంలో మనకు కరెంట్ అఫైర్స్లో అదేవిధంగా పాలిటీలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. కరెంట్ అఫైర్స్లో ఆర్టికల్స్తో సంబంధం లేకుండా అండ్ రాజకీయ అంశాలతో సంబంధం లేకుండా మనకు కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎవరు ఏ మంత్రిత్వ శాఖను చేపట్టారు ఆ కోణాల్లో ఉండవచ్చు. పాలిటీలో మాత్రం అంత పైన ఉండవు, కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అడుగుతారు. ప్రస్తుతం మంత్రిమండలిలో 30 మంది క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన వారు 5 సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మరి స్వతంత్ర హోదా అంటే ఇండిపెండెంట్ ఛార్జ్ అనమాట. మీకు సింపుల్గా చెప్తాను, 3 రకాల మంత్రులు: క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు. ఈ ఇతర సహాయ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు క్యాబినెట్ మంత్రులకు సబార్డినేట్ అనమాట. అంటే వారు క్యాబినెట్ మంత్రికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు హోంశాఖ మంత్రి ఉన్నారు, ఆయనకు ఎవరైతే సబార్డినేట్గా ఉన్నారో వాళ్లకు కొన్ని వ్యవహారాలను అప్పగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీసా ఇష్యూస్ ఇట్లాంటివన్నీ వారికి అప్పగిస్తారు. జనగణనకు సంబంధించినవి అప్పగిస్తారనమాట క్యాబినెట్ మంత్రి. సో అదే మనకు స్వతంత్ర హోదా కలిగిన వారంటే వాళ్లకు పై స్థాయిలో ఇంకా క్యాబినెట్ మినిస్టర్ ఎవరు ఉండరు, డైరెక్ట్గా ప్రధానమంత్రికే వాళ్ళు జవాబుదారీగా ఉంటారనమాట. సో ఆ విధంగా 30 మంది క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన వాళ్ళు 5 మంది, 36 మంది సహాయ మంత్రులు మనకు తాజాగా క్యాబినెట్లో కొలువు తీరారని చెప్పుకోవచ్చు. మరి ఇంకా దీనికి సంబంధించి మనకు ఏం అంశాలు ఉన్నాయి? సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మంత్రివర్గంలో ప్రధానమంత్రి నెహ్రూ నేతృత్వంలో 15 మంది మంత్రులు ఉన్నారు మనకు. సో మనం ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా తొలి మంత్రిమండలిని నేర్చుకోవాల్సిందే. కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సో మనకు మొట్టమొదటిసారిగా మహిళా మంత్రి కూడా క్యాబినెట్ హోదాను కలిగి ఉన్నారనమాట స్వాతంత్రం వచ్చినాక. సో మనకు రాజ్ కుమారి అమృత్ కౌర్ అని చెప్పి. అదేవిధంగా నెహ్రూ మొట్టమొదటి క్యాబినెట్లో అతిపిన్న వయస్కుడైన మంత్రి ఎవరంటే బాబు జగ్జీవన్ రామ్. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి చాలా బిట్స్ ఉంటాయి మనకు. వారు భారతదేశంలో అతి ఎక్కువ కాలం క్యాబినెట్ మంత్రిగా కొనసాగిన వారు, అతి ఎక్కువ సార్లు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారు. సో ఈ విధంగా ఉన్నాయి. కంటిన్యూస్గా ఎలాంటి విరామం లేకుండా అతి ఎక్కువ కాలం క్యాబినెట్ మంత్రిగా కొనసాగింది మరి వేరే ఉన్నారు. మీకేమైనా తెలిస్తే ఆ ఆన్సర్ని యూట్యూబ్ వేదికగా మీరు షేర్ చేయండి. సో నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను ఎట్లాగైనా. సో ఇప్పుడు నేను జగ్జీవన్ రామ్ గురించి ఏం చెప్పినాను, అతి ఎక్కువ కాలం క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు, కానీ కొన్ని సందర్భాల్లో గ్యాప్స్ వచ్చినాయి అన్నమాట. కొన్ని మంత్రివర్గాల్లో చేరారు, కొన్ని సందర్భాల్లో చేరలేదు. కానీ కంటిన్యూస్గా క్యాబినెట్లో మంత్రిగా కొనసాగిన వ్యక్తి ఉన్నారు సుదీర్ఘకాలం. ఎవరో మీరు యూట్యూబ్ వేదికగా షేర్ చేయండి. మరి 15 మంది మంత్రులతో నెహ్రూ మొట్టమొదటిసారిగా ఉప ప్రధానమంత్రిగా, అదేవిధంగా హోంశాఖ మంత్రిగా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ బాధ్యతలు నిర్వహించినారు. అండ్ తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో మంత్రిమండలి పరిమాణం పెరుగుతూ వచ్చింది. పరిమాణము అంటే సైజ్ అన్నమాట. క్యాబినెట్ మినిస్టర్లు, మంత్రి పదవులు ఆశించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే మంత్రి మండలి పైన ఏమైనా పరిమితి ఉందా అంటే ఎలాంటి పరిమితి ఉండింది కాదు, ఎంతమందినైనా అపాయింట్ చేసుకోవచ్చు. జంబో క్యాబినెట్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అయితే 100కు పైగా మందితో మంత్రిమండలిని ఏర్పాటు చేశారు, జంబో క్యాబినెట్ అన్నమాట. అయితే 91వ రాజ్యాంగ సవరణ ఈ విధానానికి చెక్ పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే మనకు 91వ రాజ్యాంగ సవరణ, 91st అమెండ్మెంట్ యాక్ట్. మరి 91వ రాజ్యాంగ సవరణ చట్టంలో నిజానికి 2 అంశాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటేమో మంత్రిమండలి పైన మనకు చెక్ పెట్టింది, సైజు పైన. అంటే ఏంటి, దిగువ సభలో 15% మంది మాత్రమే, దిగువ సభ సంఖ్యలో 15% మంది మాత్రమే మంత్రులుగా ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో మనకు దిగువ సభ అంటే అసెంబ్లీ,
119 మంది ఉన్నారు. 119 మందిలో 15% మంది మంత్రిమండలిలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అందులో 15% మంది మంత్రులు ఉంటారు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్స్. లోక్సభలో మనకు 543 మంది మంత్రులు ఉన్నారు. ఈ 543 మందిలో 15% మంది మాత్రమే మంత్రి పదవిలో కొనసాగుతారనమాట. రైట్, ఆ విధంగా మనకు 91వ రాజ్యాంగ సవరణ మంత్రిమండలిపై పరిమితిని విధించింది, మంత్రిమండలి సంఖ్యపైన పరిమితిని విధించింది. మరి ఇంకొక పాయింట్ చెప్పబోతున్నాను నేను. ఇదే 91వ రాజ్యాంగ సవరణ ఇంకో యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి మరొక అంశాన్ని ప్రస్తావించినారు. అదేంటనంటే మనకు నిజానికి ఈ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చినారు. అప్పుడేం చెప్పారు, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి 1/3 కంటే తక్కువ మంది సభ్యులు వెళ్తే వాళ్ళపైన అనర్హతను వేటు వేయవచ్చు, అనర్హులుగా ప్రకటించవచ్చు అనమాట సభాపతి. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎంత అన్నారు, 1/3 అన్నారు. కానీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 2/3కు పెంచారు. సో ఈ రెండు మార్పులు మనకు 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేసినారు. ఓకే, సో ఇవి మనకు ముఖ్యమైన అంశాలు ఈ పర్టికులర్ ఆర్టికల్కి సంబంధించి. 2003లో మనకి 91వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది వచ్చింది. రైట్, అండ్ మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఇంపార్టెంట్ కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు ఇక్కడ అమిగోస్ ఐఏఎస్ అందిస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ముఖ్యమైన అంశము బీహార్లో కోటా రద్దుకు సంబంధించింది. మరి ఇది యాక్చువల్గా ఏంటి? సో మనందరికీ తెలిసిందే, విద్యా ఉద్యోగాల్లో మనకు రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉన్నది. మనకు ఈ అంశాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లలో పేర్కొన్నారు. ఎవరెవరికి రిజర్వేషన్ ఉంటుంది అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో సామాజిక వర్గాలకు మనకు రిజర్వేషన్లు అన్నవి రాజ్యాంగంలో కల్పించినారు. అయితే ఈ రిజర్వేషన్లు అన్నవి 50% దాటరాదు. రిజర్వేషన్లు 50% దాటడం అన్నది రైట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం అన్నమాట. సో ఆర్టికల్ 14లో చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ అన్న అంశం ఉంటుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్పి. సో 50% లోపే మనకు రిజర్వేషన్లు అన్నవి ఉండాలి. అయితే బీహార్లో అక్కడ శాసనసభ మనకు రిజర్వేషన్లను 65%కి పెంచింది. 65%కు పెంచింది. అయితే దీనికి రైట్ రాష్ట్ర హైకోర్టు, బీహార్ రాష్ట్ర హైకోర్టు దీన్ని కొట్టివేసిందనమాట. సో ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఈ సంఘటన మనకు జరిగింది. ఎప్పుడు లైక్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు కేసులో, అదేవిధంగా ఇందిరా సహానీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందనమాట, రిజర్వేషన్లు 50%ని మించరాదు అని చెప్పి. సో ఆ అంశాలు కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. సో బీహార్ రిజర్వేషన్ ఆఫ్ సర్వీసెస్ బిల్లు 2023 రద్దు చేయాలని కోరింది. సో దాన్ని రద్దు కూడా చేసినారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ నేను మీకు ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్పినాను కదా, బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు కేసులో ఈ జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఇది మోస్ట్ పాపులర్ అయింది మనకు 1992లో ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట. ఈ పర్టికులర్ జడ్జిమెంట్ అన్నది మనకు 1992 నవంబర్ 16న జడ్జిమెంట్ వచ్చింది. 50% పరిమితిని సుప్రీంకోర్టు విధించింది. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్ సమర్థిస్తూ ఈ చట్టాన్ని సవరించినారనమాట. రైట్, అంటే 50% మించరాదు. సో ఇప్పుడు మీరు ఆలోచన ఒకటి రావచ్చు, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50% ఉన్నది రిజర్వేషన్, దాదాపుగా 49.5% ఉన్నది. ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినాక 10% ఇచ్చినారు. దీంతో 50% పరిమితి మించింది కదా, ఇది ఎందుకు సమీక్షించడం లేదు అని అంటే కోర్టు ప్రభుత్వ వాదన ఏం చెప్తున్నది అని అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ 3 వర్గాలకు కలిపి 50% మించరాదు రిజర్వేషన్. కొత్తగా వేరే వాళ్ళకి ఇవ్వవచ్చు, ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చినాము అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఆల్రెడీ దీన్ని అంగీకరించింది కాబట్టి ఇంకా దీనిపైన వాదోపవాదాలు మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే సమీక్షిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటీవలే నీట్ ఎగ్జామినేషన్ కానీ, యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ కానీ పెద్ద ఎత్తున వివాదాస్పదమైనాయి. సో గతంలో తెలంగాణలో కూడా గ్రూప్ 1తో పాటు దాదాపుగా 15-16 ఎగ్జామినేషన్స్ రద్దయిపోయినాయి. సో పేపర్ లీక్, వివిధ ఆరోపణల నేపథ్యంలో. అదేవిధంగా
ఓకే, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనకు ఈ అంశం ఇంపార్టెంట్ అన్నమాట. విద్యార్థుల్లో ఈ మోసం వల్ల లాభం చేకూరుతుందని, విద్యార్థుల్లో భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్ర పరిణామాల గురించి అవగాహన లేకుండా సో తప్పు చేసే వైఖరి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్స్కు సంబంధించి. అండ్ రైట్, దీనికి సంబంధించి మనకు ఏమేం చట్టాలు ఉన్నాయన్నది మనకి ఈ ఆర్టికల్లో ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రీసెంట్ ఇష్యూ అండ్ కాబట్టి మీరు ఈజీగా దీన్ని అవగాహన చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇది కూడా ఓకే సులభమైంది. జగ్జీవన్ రామ్, శరద్ పవార్ లాగా శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అప్పగించినారు. అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఇతర శాఖలు కూడా ఉండేవి, అలా కాకుండా ఎక్స్క్లూజివ్గా ఆయనకు వ్యవసాయ మంత్రిత్వ శాఖను అప్పగించినారు అన్నది ఇందులో మనకు మెయిన్ థీమ్గా ఓకే చెప్పారు. రైట్, సో ఇవి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవి రాజకీయ అంశాలకు సంబంధించినవి. అండ్ నెక్స్ట్ సెషన్స్ నుంచి మనము ఆర్థిక అంశాలకు సంబంధించినవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఎకానమీ ఇష్యూస్ సంబంధించి అయితే ఇక్కడ కొంతమంది ఆస్పిరెంట్స్ రైట్ ఈ గ్రామాటికల్ ఎర్రర్స్ ఉన్నాయి అండ్ ఓకే గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంది అని చెప్పి రైట్ కొన్ని అలాగే చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో నాకు భాసిని అని చెప్పి ఒక యాప్, రకరకాల యాప్స్ కానీ టూల్స్ కానీ వస్తూ ఉన్నాయి. సో పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు కూడా అందుబాటులో లేదు. అయినప్పటికీ మనకు ఇంగ్లీష్ మీడియంలో దొరికినంత నాణ్యమైన కంటెంట్ తెలుగు మీడియంలో ఎక్కడ కూడా లభించడం లేదు. సో అట్లీస్ట్ కొంచెం కంటెంట్ అయినా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ ఆ స్థాయిలో కంటెంట్ ఎక్కడ కూడా అందుబాటులో లేనందుకు ఒక ప్రయత్నం అయితే మీకు అమిగోస్ ఐఏఎస్ చేస్తూ ఉంది. సో రాను దీన్ని మరింత ఇంప్రూవ్ చేసి గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా, సో కొంతమంది ఆస్పిరెంట్స్ చెప్తున్నట్టుగా గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా కానీ అండ్ ఓకే అదేవిధంగా అన్వయ దోషాలు, అక్షర దోషాలు, అన్వయ దోషాలు అంటుంటారు. అన్వయ దోషాలు లేకుండా కంటెంట్ అందించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కాబట్టి రైట్ ఎక్కడెక్కడ ఏమైనా చిన్న అన్వయ దోషాలు ఉన్నా ఎక్స్ప్లెనేషన్లు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్వయ దోషాలు అంటే ఏంటి? ప్రధానమంత్రి సోమవారం చెప్పారు అన్నామనుకోండి, అది ఒకలా ఉంటుంది. సోమవారం ప్రధానమంత్రి చెప్పారన్నామనుకోండి, అంటే సోమవారం ఒక ప్రధాని, మంగళవారం ఒక ప్రధాని ఉంటారా? అట్లా ఉండరు కదా. సో వీటిని అన్వయ దోషాలు అంటారు. అట్లా అన్వయ దోషాలు ఉండవచ్చు, కానీ 1-2 సార్లు చదివితే ఆస్పిరెంట్స్కి అవి అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చే స్టాటిస్టిక్స్ కానీ అవి కానీ పెద్దగా దోషాలు తప్పులేము ఉండవు. ఒరిజినల్ కంటెంట్ ఎక్స్ప్రెషన్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, బట్ కంటెంట్ మాత్రం మీకు కంపల్సరీగా ఉపయోగపడేదే ఉంటుంది. రైట్, అవి కూడా లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. రైట్, అండ్ ఈ సెషన్స్ అన్నిటిని కూడా మీరు వెల్కమ్ చేస్తారని ఓకే ఆశిస్తూ మీరు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.